ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తియే నమః. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 12/4 నుంచి 18/4/2026 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. చంద్రుడు మన విషయానికి వచ్చినట్లయితే చంద్రుడు మకర, కుంభ, మీన, మేషరాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. ఇంకా మిగిలినటువంటి గ్రహాలు మనం చూసినట్లయితే పర్వాలేదు. అయితే మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, మీనరాశిలో మనకి శని, కుంభరాశిలో రాహు. ఈ విధంగా గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి మనం చూసినట్లయితే ఈ వారం రాశి ఫలాలు బాగానే ఉంటాయి. వృషభ రాశి, ఈ వృషభ రాశి వారికి ఆలోచనలు ఉన్నాయే చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. మరి వృషభ రాశి వారికి భాగ్యస్థానం అంటే వార ప్రారంభం మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడినా బుధవారం నుండి శనివారం వరకు కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగమం, ప్రతి పనిలో కూడా శ్రద్ధ, మంచి ఆలోచనలతో ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వార ప్రారంభంలో కార్యజయం ఉంటుంది, మంచి ఆలోచనలు కూడా ఉంటాయి. కొంత ప్రయాణాదులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. విద్యార్థులకి మంచి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులు కూడా శత్రు యొక్క బాధలు తగ్గుతాయి, దూరంగా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో మంచి సమర్థత అనేది పెరుగుతుంది. అంటే వృత్తిలో కూడా పెద్దల యొక్క ఆశీస్సులు ఉంటాయి. ఏ విషయం చేయాలి, ఎలా చేయాలనే ఆలోచనలు ఉంటాయి. మీరు ఏది పడితే చేసేయరు, ఫలానా స్పెసిఫిక్గా ఇది చేయాలని ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయానికి అనుకూలంగా మీరు ముందుకు వెళతారు. వ్యాపార పరంగా మనం చూసినట్లయితే వ్యాపార పరంగా కూడా ఆర్థిక లావాదేవీలు వారం కంటే, వారపు మధ్యలో కంటే వారాంతం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంకా సంఖ్యల్లో 6, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి, అమ్మవారి యొక్క ఆరాధన కూడా చేయండి. వీలైతే శుక్రవారం అమ్మవారి కుంకుమ పూజ చేయించుకుంటూ ఉండండి. తద్వారా మీరు తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు. ఇంకా అదే కాకుండా మీకు ముఖ్యంగా ఆత్మస్థైర్యం చాలా బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఈ ఆత్మస్థైర్యం వలన ఏ పన్నైనా తప్పనిసరిగా చేయగలననేటువంటి మంచి ఆలోచనతో ముందుకు పెడతారు. విదేశాల నుండి శుభవార్తలు అందుతాయి. అంతేకాకుండా వివాహాది శుభ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు ముందుకెడతాయి. మీరు ఈ ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా ఉన్నతమైనటువంటి పదోన్నతి కోసం చేసే ప్రయత్నాలు కూడా ముందుకు కొనసాగుతాయి. ఇటువంటి ఆలోచనలు అంటే ఒక పవిత్రమైన ఆలోచన, స్పెసిఫిక్గా ఒక క్లారిటీ కలిగిన ఆలోచనలతో కనుక ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా మీరు విజయం సాధించగలుగుతారు.